అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను చేయాలనుకుంటున్న పనులన్నీ సైలెంట్ గా చేసుకుంటూ పోతున్నారు. సాఫ్ట్వేర్ నిపుణులను నియంత్రించే క్రమంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. H1B వీసాల జారీపై కఠిన నిర్ణయం తీసుకున్నారు. ప్రీమియం వీసాల ప్రాసెసింగ్ పై 6 నెలల పాటు నిషేధం విధించారు. ఈ నేపథ్యంలో H1B వీసా ఆశావహులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు ఉన్న వేలాది H1B అప్లికేషన్లను క్లియర్ చేసిన తరువాత H1B వీసాలను కొత్తగా జారీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే వీసాలపై బ్యాన్ విధించడం 6 నెలలకే పరిమితం కాబోదని, ఆ తర్వాత కూడా బ్యాన్ను పొడిగించే అవకాశాలను కొట్టి పారేయలేమని నిపుణులు అంటున్నారు. మరి దీనికి సంబంధించిన తాజా పరిస్థితిని మా ఢిల్లీ రిపోర్టర్ శిరీష్ అందిస్తారు. శిరీష్, ఇప్పటికే భారత ప్రభుత్వం ఈ ఇష్యూను చాలా సీరియస్ గా పరిగణించింది. విదేశాంగ కార్యదర్శి జయశంకర్ ఈ విషయాన్ని అమెరికా అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఇది భారత అమెరికా మధ్య ఉన్న ట్రేడ్, వ్యాపార వాణిజ్య సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చూపించే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో పునరాలోచన చేయమని చెప్పేసి, ఈ విషయాన్ని అధ్యక్షుడైన ట్రంప్ దృష్టికి తీసుకెళ్లమని చెప్పేసి అక్కడ అధికారులకు విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. గత 2 రోజులుగా ఇదే విషయం పైన, అంటే భారతీయులు పైన దాడులు కానీ, లేకపోతే ఈ H1B వీసాల రద్దు కానీ, వీటన్నిటి విషయం పైన కానీ జయశంకర్ అమెరికా అధికారులతోటి డిస్కషన్ కూడా చేస్తున్నారు. మోడీ ప్రభుత్వ దూతగా ఆయన అక్కడికి వెళ్లి ట్రంప్ ప్రభుత్వంతో కూడా డిస్కషన్స్ అనేది కూడా జరుగుతున్నాయి. అయితే ఆ డిస్కషన్స్ అనేది ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తాయి అనేది కూడా చూడాలి. చర్చల్లో ఉండగానే ఈ H1B వీసాలకు సంబంధించి సస్పెన్షన్ న్యూస్ అనేది కూడా రావడం అనేది కూడా ఒకంత ఆందోళన కూడా గురి చేస్తుంది. కాబట్టి దీన్ని భారతదేశం చాలా సీరియస్ గా పరిగణించి అమెరికా దృష్టికి కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ అమెరికా అధికారులు మాత్రం దీనికి వేరే రకంగా వివరణ ఇస్తున్నారు. ట్రంప్ కు సంబంధించిన ఇమిగ్రేషన్ పాలసీలో భాగంగానే ఈ నిర్ణయం కూడా తీసుకున్నాం. అయితే భారతీయుల పైన దీని యొక్క ప్రభావం అనేది పడకుండా చూస్తాం. ఇది తాత్కాలికమే, లాంగ్ రన్ లో భారతీయులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని చెప్పేసి ఒక అష్యూరెన్స్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. కానీ ఆ అష్యూరెన్స్ ని ఎంతవరకు నిలబెట్టుకుంటారు అనేది కూడా చూడాలి. కేవలం ప్రస్తుతం భారత యొక్క ఆందోళన తగ్గించేందుకే ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారు, లేకపోతే నిజంగానే మొదట ఒక ఇమిగ్రేషన్ పాలసీకి సంబంధించి ఒక నిర్ణయం అనేది కూడా పూర్తి స్థాయిలో తీసుకున్న తర్వాత అప్పుడు ఏ దేశానికి సంబంధించి ఎంతమందిని అనుమతించాలనే విషయంపై నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాల్సింది. సంధ్య. రైట్ శిరీష్, ఇదే విషయం పైన స్పందించడానికి మనతో పాటు ఉన్నారు కిరణ్ చంద్ర గారు, ఐటీ ఎక్స్పర్ట్. కిరణ్ చంద్ర గారు, ఈరోజు చూసినట్లయితే ట్రంప్ అనుకున్న పనులన్నీ కూడా తను ఏదైతే చెప్పి అధికారంలోకి వచ్చారో ఆ పనులన్నీ కూడా సైలెంట్ గా చేస్తున్నారు. H1B వీసాని 6 నెలల పాటు నిషేధించారు. మరి ఇక ఎలా చూడాలి ఈ ఇష్యూని? ఒక ఐటీ ఎక్స్పర్ట్ గా మీరు ఎలా చూస్తున్నారు? ఇది చాలా అన్యాయమైనటువంటి మూవ్ అండి. వాళ్ళు మన ఇండియన్ గవర్నమెంట్ కూడా వాళ్ళ మీద తగినంత ఒత్తిడి పెట్టట్లేదు, ఒత్తిడి తీవ్రతరం చేయాల్సి ఉంటుంది. దీని పర్యవసానంగా అనేక మంది ఇప్పటికే ప్రాసెసింగ్ లో ఉన్నటువంటి వాళ్ళు, ప్రాసెస్ April 3 లోపు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరికీను వాళ్ళకి మినహాయించి తర్వాత అప్లై చేసుకు 6 నెలల పాటు సస్పెండ్ చేశారు. April 3 దాకా అప్లై చేసుకున్నప్పుడు స్లాట్స్ అన్ని పూర్తయిపోయి ఇప్పుడు చదువుకున్నటువంటి విద్యార్థులు, చదువు పూర్తయిపోయినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం లేదు. ఇంతకుముందు ఈ పని చేసుకుంటానికి అనేటువంటిది వాళ్ళు ఓటీపీ కింద వాళ్ళు దాదాపు 12 నెలల పాటు వెసులుబాటు ఉండేది, వాళ్ళకి వ్యవధి ఉండేది అప్లై చేసుకుంటానికి. దాన్ని మినహాయించేసి ఇప్పుడు వీళ్ళందరినీ వెనక్కి పంపించడానికి అనేది వాళ్ళు క్లియర్ కట్ డిస్క్రిమినేటరీ పాలసీస్ కిందే ఉన్నాయి ఇవి ట్రంప్వి. మన ప్రభుత్వం వాళ్ళ మీద తగినంత ఒత్తిడి పెట్టకపోవటమే ఈ సమస్య. ఈ రోజు కూడాను నరేంద్ర మోదీ గారు నోరు విప్పట్లేదు. ప్రధానమంత్రి గారు ఈ తరం, ఈ యువత మొత్తం అంతా ఆయన మీద ఆశలు పెట్టుకుని ఒత్తిడి వేస్తున్నటువంటి వాళ్ళందరికీ వెనుకోటి పడుతున్నటువంటి భావం కూడా ఈ రోజున ఐటీ ప్రొఫెషనల్స్, చదువుకున్నటువంటి విద్యార్థులందరిలో కూడా వస్తుంది. ప్రభుత్వం ఈ రోజుకైనా కానీ వాళ్ళ మీద ఒత్తిడి పెట్టాలి. లేకపోతే నీజర్ రియాక్షన్స్ ఉన్నాయినా మన వైపు నుంచి ఇవ్వకపోతే గనక అమెరికాని వెనక పట్టడానికి కూడా సాధ్యం కాదు. దీని పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే దాదాపు ప్రతి విద్యార్థి 40 లక్షల రూపాయలు చెల్లించారు ఇప్పటికి అమెరికాకి. $2.4 బిలియన్ ప్రతి సంవత్సరం మనం అమెరికాకి చెల్లిస్తున్నాం. ఎట్లా అంటే ఇక్కడ నుంచి చదువుకోవడానికి వెళ్ళిన విద్యార్థులు అమెరికాలో డబ్బులు కట్టి అమెరికా వ్యవస్థను పోషిస్తున్నారు, అక్కడ యూనివర్సిటీలు బతికిస్తున్నారు. ఈ డబ్బులన్నీ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఇంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడం అంటే ఇది కక్షపూరితమైనటువంటి చర్య. వాళ్ళు ఇన్ని జరిగిన తర్వాత ప్రెసిడెన్షియల్ అడ్రస్ లో వచ్చేసి మేము జాతీయ అహంకారంతో వ్యవహరించమని చెప్తున్నప్పటికేను పూర్తిగా భిన్నంగా వాళ్ళు అనుకున్నటువంటి వైపునే వాళ్ళు అడుగులేస్తున్నారు. దీన్ని మన ఇండియన్ గవర్నమెంట్ తీవ్రంగా తీసుకోవాలి. ఇంతకు ముందు కూడా మేము తీసుకుంటే గవర్నమెంట్ స్పందిస్తూనే అనుకున్నాం. వీళ్ళు ట్విట్టర్లు, ఫేస్బుక్ మీద కాకుండా దౌత్యపరంగా కూడా ఒత్తిడి పెట్టడం మీద కేంద్రీకరించాలి. రైట్ కిరణ్ చంద్ర గారు, మీ స్పందన మాతో పంచుకున్నందుకు. ఇదే విషయం పైన
బిజినెస్ ఎక్స్పర్ట్ అనిల్ గారు మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. అనిల్ గారు, ఇప్పుడు ఈ ట్రంప్ తీసుకున్నటువంటి డెసిషన్స్ కనుక మనం చూసినట్లయితే ఇక ఫ్యూచర్లో అమెరికా కళ అనేది నిజంగా కళగా మిగిలిపోయే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత ఆర్థిక పరిస్థితి పైన ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఎలాంటి ఎఫెక్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయంటారు? ఆర్థిక వ్యవస్థ పైన అంత ప్రత్యేకంగా ప్రభావం అయితే చూపించకపోవచ్చు. అయితే ట్రంప్ తను అనుకున్న విధంగా తన ప్రొటెక్షనిస్ట్ విధానాల్ని అమలు చేస్తున్నట్టు ఆయన ఎజెండా తెలియజేస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు. సో 6 నెలల పాటు దీనిపైన ఆంక్షలు విధిస్తున్నట్టు ఆయన చెప్పడం మాత్రం సో అంటే మన విద్యార్థులకు ఇటువంటి వాళ్లకు నష్టం కలిగించే చర్య. కానీ మన ఎకానమీ పైన డైరెక్ట్ గా ప్రభావం ఉండదు. కొన్ని రంగాలపై ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఐటీ సెక్టర్ పై ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. సో మనం గత 6 నెలల నుంచి చూస్తే ఐటీ సెక్టర్ అనేది కొద్దిగా డౌన్ ట్రెండ్ లో ఉంది. దాని ప్రకారం ఐటీ సంబంధించిన రెవెన్యూస్ కూడా తగ్గిపోతున్నాయి. సో ఈ ఆంక్షల మూలంగా అక్కడికి వాళ్ళు వెళ్ళి ఇది తగ్గిపోతుంది. సో ఆన్ సైట్ కాంట్రాక్ట్స్ కూడా ప్రభావితం అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఐటీ రంగంలో ఉన్నటువంటి పెద్ద కంపెనీస్ కొద్దిగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే, రైట్ అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.